మన శరీరంలో చైతన్యం ఉంది. ఈ చైతన్యమే ప్రకాశం. ఒక దీపం నుంచి వెలుగొచ్చినట్లుగా పరమాత్మ నుంచి చైతన్యం వస్తుంది. వెలుగే అందరికీ తెలుస్తుంది, చైతన్యమే అందరికి అనుభవంలో ఉంటుంది. మన శరీరంలో చైతన్యం ఉంది కనుకనే ఇక్కడ దాకా రాగలిగాం, కూర్చోగలిగాం, ఆలోచించగలుగుతున్నాం. కానీ చైతన్యం వల్లనే మీరు, నేను, సర్వప్రపంచం నడుస్తుంది. ఇదంతా అరుణం. ఈ చైతన్యం అంతా ఎవరిని ఆధారం చేసుకుని వచ్చిందో అది అచలం. కనుక అరుణము శక్తి, అచలము శివుడు, కలిపితే అరుణాచలం. ఇది దీని యొక్క భావం అండి. ఇక్కడ అని అమ్మవారి పేరే అరుణం. అరుణాం కరుణాతరంగితాక్షీం అంటున్నాం కదా. సర్వారుణ అనవజ్జాంగి. కనుక అరుణ అంటే అమ్మవారు, అచల అంటే అయ్యవారు. వారిద్దరికీ భేదం లేదు కనుక అరుణాచల అని చెప్పబడుతున్నారు. ఇటువంటి అరుణాచల అనేటువంటి నామం ద్వారా అమ్మని అయ్యని ఇద్దరిని మనం తలుచుకొని నమస్కారం చేసుకుంటున్నాం. నిన్న లింగతత్వం చెప్పినప్పుడు కూడా ఒక మాట అన్నాం.